హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి స్పెషల్ పచ్చి రొయ్యలు పులుసు అండి. వీటిలో వంకాయలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. దానికోసం పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం. దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాం. ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఈలోగా మనం చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, కొన్ని ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు ఇవన్నీ దంచుకుందాం. ఉల్లిపాయలు వేగాయి. ఇప్పుడు దంచి పెట్టుకున్న మసాలా వేసి 1 నిమిషం వేయించుకుందాం. ఈ మసాలా వేగింది. ఇప్పుడు దీనిలో రొయ్యలు వేసేద్దాం. ఇప్పుడు ఈ కర్రీలో సరిపడా ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టుకుందాం. ఈ రొయ్యల నుంచి వాటర్ పోతాయి. వాటర్ మగ్గేంత వరకు కూడా ఉడికించుకుందాం. ఈలోగా వంకాయలను కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకుందాం. రొయ్యలు బాగా మగ్గాయి. ఇప్పుడు దీనిలో వంకాయ ముక్కలు వేసి మగ్గించుకుందాం. వంకాయ ముక్కలు మెత్తబడేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. వంకాయ ముక్కలు మగ్గాయేమో చూద్దాం. మగ్గాయి. ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకుందాం. ఒక్క నిమిషం పాటు కారం మొత్తం పట్టేలాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నుంచి తీసిన పులుసు పోసుకుందాం. ఇలా సరిపడా పులుసు వేసుకుందాం. బాగా కలుపుకుని మూత పెట్టి ఉడికించుకుందాం. పులుసు దగ్గర పడింది. దీన్ని స్టవ్ ఆపేసేద్దాం. పచ్చి రొయ్యలు పులుసు రెడీ అయిందండి. వంకాయలు వేసి ఇది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.